ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ ఏముంది? t² మైనస్ 15. ఇది టీలో ఉంది కాబట్టి మనం p ఆఫ్ t అనుకుందాం. p ఆఫ్ t ఈక్వల్ టు t² మైనస్ 15. సో లెట్ p ఆఫ్ t ఈక్వల్ టు 0. ఎందుకంటే మనము స్ప్లిట్ చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి టు గెట్ ద జీరోస్. అందుకే మనం దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటాం. t² మైనస్ 15 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి మనకి x² ఉంది, x లేదు, ఇలాంటి ఏమీ లేవు. ఇది మనం ఇంకా ఏదైనా ఒక ఫార్మాట్లో తీసుకొని స్ప్లిట్ చేయగలగాలి. ఇక్కడ చూస్తే a² మైనస్ b² లాగా తెచ్చుకునేటట్టుగా అనిపిస్తుంది. సో దీన్ని మనం ఏమన్నా అలా చేయగలమో చెక్ చేసుకోవాలి. సో చూడండి, t² మైనస్ ఈ 15ని మనము 15ని ఇలా రాయొచ్చు. √15 ఇంటూ √15. √15 ఇంటూ √15 అంటే √15². ఇట్లా రాసుకోవచ్చు కదా. సో దీన్ని మనము √15² లాగా రాసుకున్నాం. అంటే ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఓన్లీ 15 ఉంది. సో 15ని ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే మనము ఇది స్ప్లిట్ చేసుకోవడానికి వీలుగా అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇది చూసినట్లయితే మీకు ఎలా ఉందంటే a² మైనస్ b² లాగా ఉంది. సో మనకి తెలుసు a² మైనస్ b² ఫార్ములా. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b. అది ఇక్కడ రాస్తున్నాను. a² మైనస్ b² ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇట్లా రాసుకోవచ్చు అనమాట. మీరు దీన్ని మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది సింప్లిఫై అయ్యి. సో మనం దీన్ని డైరెక్ట్గా ఫార్ములా లాగా యూజ్ చేసుకుంటాం. ఓకే, ఈ ఫార్ములాని ఇప్పుడు ఈ ఫార్ములాని బట్టి దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే ఎంత? t, b అంటే √15. సో t ప్లస్ √15 ఇంటూ t మైనస్ √15 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు రెండు మల్టిప్లికేషన్లో వచ్చేసినాయి. సో సపరేట్గా మనము 0కి ఈక్వల్ చేసుకోవచ్చు. t ప్లస్ √15 ఈక్వల్ టు 0 ఆర్ t మైనస్ √15 ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు t కావాలి. t ఈక్వల్ టు ఈ √15 అటువైపుకి వెళ్ళిపోతే మైనస్ √15 అవుతుంది. ఇక్కడ మైనస్ √15 అటువైపు వెళ్ళిపోతే ప్లస్ √15 అవుతుంది. t ఈక్వల్ టు √15. ఓకే, t వాల్యూ మైనస్ √15 అండ్ √15 వచ్చేసింది. ఇంకా మనకు తెలిసినట్టుగా మనము వీటిని ఆల్ఫా బీటా అనుకున్నాం అనుకోండి, జీరోస్ కాబట్టి మీరు ఇట్లా రాసుకోవచ్చు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఇందాక. లెట్ ఆల్ఫా ఈక్వల్ టు ఇది, బీటా ఈక్వల్ టు ఇది తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా, లేదా డైరెక్ట్గా సమ్ ఆఫ్ ద జీరోస్ అని రాసుకోండి. నేను ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అని రాస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? మైనస్ √15 ప్లస్ √15. ఈ రెండు ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వస్తుంది. అట్లాగే ఆల్ఫా బీటా మైనస్ √15 ఇంటూ ప్లస్ √15. √15 మనకి స్క్వేర్ అయిపోయి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఆ మైనస్ సింబల్ మిగులుతుంది. ఈ √15 అనేది ఓన్లీ 15గా మనం రాసుకుంటాం. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కదా, 15ని మనం √15 ఇంటూ √15 లాగా రాసుకున్నాం. చూడండి, √15 ఇంటూ √15 అంటే 15. అట్లా రాసేసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ఆల్ఫా బీటా వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఫార్ములా యూస్ చేసి చేసుకోవాలి. ఇక్కడ ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్లో, కానీ ఇక్కడ మనకి అవన్నీ లేవు, 0 ఉంది. ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్లో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ x² టర్ము అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఉంది, x టర్మ్ లేదు. సో మనం ఏ వాల్యూ ఏ ఈక్వల్ టు, ఇక్కడ ఏం కనపడట్లేదు కదా, 1. b ఈక్వల్ టు, b వాల్యూ అసలు లేదు అంటే 0 ఉందన్నమాట, 0 ఇంటూ t. కానీ మనకి లేదు కాబట్టి 0 తీసుకుంటాం. c
సి అంతా 15, కానీ ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి -15. ఓకే, ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a ఈక్వల్ టు మనకి b అనేది ఏం లేదు కదా, 0 ఉంది కదా, సో -0/1 అంటే మనకి 0 వస్తుంది. చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా 0 సరిపోయిందా. నెక్స్ట్ ఆల్ఫా బీటా c/a, మనకి c ఎంత -15, a ఎంత 1, సో -15 సరిపోయింది కదా. ఇట్లా మనం వెరిఫై చేస్తాం. లాస్ట్ వన్ 6th బిట్ చూద్దాము. ఈ ఫస్ట్ వన్ లో అన్ని కూడా కవర్ చేసాము. 6th వన్ లెట్, అది x లోనే ఉంది కాబట్టి p ఆఫ్ x అనుకుంటున్నాను. p ఆఫ్ x ఈక్వల్ టు 3x² - x - 4. ఇప్పుడు దీన్ని మనము స్ప్లిట్టింగ్ మెథడ్ యూజ్ చేసి చేసుకోవాలి. సో దీన్ని కూడా నేను లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు 0 అనుకుంటున్నాను, ఎందుకంటే స్ప్లిట్టింగ్ మెథడ్ చేయడానికి. సో p ఆఫ్ x ఏముందో తీసుకున్నాం, 3x² - x - 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు మీ అందరికి తెలిసినట్టు మనం ఆల్రెడీ చాలా 5 చేసాము. స్ప్లిట్టింగ్ మెథడ్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ని ఈ కాన్స్టెంట్ టర్మ్తో మల్టిప్లై చేస్తాం. సో 3 × 4, 3 4s are 12. సో 12కి ఫ్యాక్టర్స్ రావాలి అండ్ మనకి ఇక్కడ ఎక్స్తో సాటిస్ఫై అంటే 1x అనమాట, 1తో సాటిస్ఫై అవ్వాలి. సో 12కి ఫ్యాక్టర్స్ మనం ఆల్రెడీ 3 4 తీసుకున్నాం కదా. సో 3 4 తీసుకున్నట్లయితే 4 3 తీసుకున్నాం అనుకోండి, 4 - 3 మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ సరిపోతుంది. సో ఇక్కడ కూడా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ 3x² ఉంది కదా, ఫస్ట్ -4x తీసుకున్నాం అనుకోండి, ఈ టర్మ్స్ నుంచి కామన్ తీసుకోవడం కుదరదు. సో +3x ఫస్ట్ రాసుకోవాలి. ఇది కూడా కొంచెము మనం ఆలోచించాలి. ఓకే, 3x² ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థమై ఉండొచ్చు. ఇక్కడ -x రావాలి కాబట్టి నేను -4x + 3x తీసుకుంటాను. సో ఇట్లా ఇదే ఆర్డర్లో రాసుకున్నాను అనుకోండి, ఈ 3కి 4కి మళ్ళీ ఈ 3ని కామన్ తీసినప్పుడు ఇందులో క్యాన్సిల్ అవ్వదు కదా. సో ఇదైతే క్యాన్సిల్ అవుతుంది 1 టైం, అందుకే ఇది ముందు రాసుకుంటున్నాం, అంతే, ఏం లేదు అక్కడ. +3x - 4x, ఇది సింప్లిఫై చేస్తే నీకు -x వస్తుంది. -4x నుంచి 3x పోతే 1x ఉంటుంది. సో అది దీనికి బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మనం -x రాస్తాం. ఈ -4ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి 3x కామన్ తీసుకుంటున్నాను. 3x కామన్ తీసేస్తే ఇక్కడ 3x² ఉంది. సో x² లోంచి ఒక x వచ్చేస్తే x మిగులుతుంది. ఈ 3x మొత్తం వచ్చేస్తే ఇంకేం మిగులుతుంది, 1 ఉంటుంది. 1 × 3x, 1 మిగిలిపోయింది, 3xని తెచ్చేసాం, బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఈ x + 1 వచ్చింది కాబట్టి మనకు కూడా ఇంకొక బ్రాకెట్లో x + 1 రావాలి. సో అందుకోసము ఇక్కడ మనం ఏం చేస్తామంటే -4ని కామన్ తీసుకుంటాం. -4ని కామన్ తీస్తే x మిగులుతుంది. ఈ -4 ఇక్కడ వచ్చేసిందంటే ఇక్కడ 1 ఉంటుంది. సో +1 ఉంటుంది అనమాట. -4 మొత్తాన్ని తీసుకుంటాం. మీరు మల్టిప్లై చేసుకుని చూసుకోండి. -4 × x - 4x -1 × -4 × 1 -4 సరిపోతుందా అట్లా. ఓకే, ఇప్పుడు ఒక బ్రాకెట్ వేసుకుంటాం, ఈ రెండింటిని కలిపి ఇంకొక బ్రాకెట్ రాసుకుంటాం. 3x - 4 × x + 1 ఈక్వల్ టు 0. ఈ ఇండివిజువల్గా రెండు నెంబర్స్ 0కి ఈక్వల్ అయినాయి అంటే ఎయిదర్ 1 ఆఫ్ దట్ 0. కాబట్టి రెండింటిని మనకు తెలియదు కాబట్టి రెండింటిని 0కి ఈక్వల్ చేసుకుంటాం. సో దట్ we will get the zeros of this polynomial. Okay, 3x - 4 ఈక్వల్ టు 0. 3x ఈక్వల్ టు ఈ 4 అటు తెచ్చేస్తే +4 అయిపోతుంది. 4 x ఈక్వల్ టు 4/3 ఒకటి వచ్చింది. తర్వాత x + 1 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు ఈ +1 అటు వెళ్తే -1. సో మనకి x వాల్యూస్ వచ్చేసినాయి. వీటిని మనము ఆల్ఫా బీటా అనుకుంటాము. ఇంకా మనం రెగ్యులర్గా ఇప్పుడు చేసిన ప్రాసెస్లో ఫాలో అయిపోతాం.
ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అనమాట. మీరు సమ్ ఆఫ్ ద జీరోస్ అని రాసుకోండి, లేదంటే ఆల్ఫా ప్లస్ బీటా లెట్ 4/3 ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు 4/3 ఆర్ బీటా ఈక్వల్ టు -1 అని అనుకొని ఇట్లా డైరెక్ట్గా రాసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా మనకి ఎంత 4/3, బీటా అంటే -1. ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తామంటే 1/1 రాసుకొని ఎల్సిఎం తీసుకుంటాము. ఎల్సిఎం ఏమవుతుంది 3 అవుతుంది, 1 × 3 కాబట్టి 3. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ వస్తుంది 4 - 3. సో నీకేమొచ్చిందంటే 1/3. సో ఆల్ఫా ఇంటూ బీటా product of the zeros 4/3 into -1. సో -4/3. ఇప్పుడు మనం మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ నుంచి ax² + bx + cతో కంపేర్ చేసుకొని ఏబిసిలు రాసుకుంటాం. ax² + bx + cతో కంపేర్ చేసుకుంటున్నాం దీన్ని. సో a = 3, b = -1, c = -4. ఇక్కడ సింబల్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ప్లస్ ఉంటే మనం రాయం, కానీ మైనస్ కనుక ఉంటే ఖచ్చితంగా ఆ మైనస్ని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు కదా కోఎఫిషియెంట్స్ ఫార్ములా, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు -b/a. ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ రాశాను. ఇప్పుడు బి చూడాలి, బిలో కూడా మైనస్ ఉంది, సో మైనస్ రాసుకున్నాను. ఏ అంటే 3 ఉంది, సో -(−) అయిపోతుంది 1/3. ఇక్కడ చూడండి 1/3 వచ్చింది, ఇక్కడ కూడా 1/3 వచ్చింది. సో ఆల్ఫా బీటా మనకి c/a ఇది ఫార్ములా. c అంటే ఎంత అండి -4, a అంటే ఎంత ఉంది మనకి 3. డైరెక్ట్గా వచ్చేసింది చూడండి -4/3. సో కంపారిజన్ డన్ అనమాట. సో ఇట్లా ఇది వెరీ ఈజీ ప్రాసెస్, మనం చాలా ఈజీగా చేయొచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దీనికంటే ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అవి ఆ రిలేషన్షిప్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది జీరోస్కి అండ్ కోఎఫిషియెంట్స్కి. సో ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, -b/a c/a. కాబట్టి ఇది గుర్తుంటే మనం ఈజీగా ఈ స్ప్లిట్టింగ్ మెథడ్ చేసేసుకొని మనం ఈ కంపారిజన్ చేస్తాం. మోస్ట్లీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 4 మార్క్స్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ మిమ్మల్ని జస్ట్ ఫైండ్ ద జీరోస్ అన్నప్పుడు ఈ స్ప్లిట్టింగ్ మెథడ్ ఇది 2 మార్క్స్లో ఇస్తాడు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి.